ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. దేవునికి మహిమ కలుగుగాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనకి ఒక కొత్త విషయాన్ని నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. సో దాన్ని మనం గ్రహించడానికి సిద్ధంగా ఉందామండి. ఏంటనంటే, మనకు తెలిసినటువంటి విషయమే, యేసు ప్రభువుల వారు ప్రసంగిస్తూ ఉంటే కొండ మీద అప్పుడు చాలామంది ఇట్స్ లైక్ అండ్ మీటింగ్ అనమాట. ఒక మీటింగ్ లాగా అక్కడికి వెళ్ళినప్పుడు 3 days అవుతుంది అప్పటికి. అయితే వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేదు. అంటే మీటింగ్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఆకలేసినా కానీ మీటింగ్లో వింటారు, కానీ తర్వాత వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేకపోతే దేవుడు నిజంగా చాలా మహత్కార్యం గలవాడు, అద్భుత దేవుడు కదండి మన దేవుడు. సో ఒక చిన్న పిల్లవాని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలని దేవుడు ఆశీర్వదించినప్పుడు తిని తృప్తి పొందిన మీదట 7 గంపల నిండా ముక్కలు ఎత్తారంట. స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులే 4,000 మంది ఉన్నారు. సో ఈనాడు నీ పరిస్థితి ఎలా ఉంది, నీ సిచ్యువేషన్ ఎట్లా, నువ్వు ఏ కండిషన్ ఉన్నావు, సమస్తము దేవునికి తెలుసు కదా. సో మనము ఆయన పాదముల చెంత మన సమస్య పెడదాం. ఆయన అద్భుతం చేయగల సమర్థుడైనాడు. మనము ఆయన విశ్వసించి ఈ యొక్క జీవితంలో ఆయన కొరకే బ్రతుకుతూ ముందుకు సాగుదాం. ఇట్టి వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.